మనస్సు పోయి క్రొత్త మనసు రావాలి. మారు మనసు. హల్లెలూయా. అందుకనే మారు మనస్సు పొందమన్న మన తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు వారు మార్కు సువార్తలోని మొదటి అధ్యాయంలో 14 వచనం బోధించరా. మొట్టమొదటిగా సువార్త పరిచర్య ఆయన ప్రారంభించాడు కదండి. ఏం బోధించాడు? కాలము సంపూర్ణమైనది. యోహాను స్థిరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుతూ దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమందరట? యేసయ్య కూడా బోధించినది మారు మనస్సు పొందాలి. ఎందుకు పొందాలట? మనసు మార్చుకుంటే పరలోక రాజ్యం నీ సొంతం. దేవునికి స్తోత్రం. అదే పాత మనసుతో ఉంటే, పాత కక్షలతో ఉంటే, పాత జీవితం జాగ్రత్తమనే పాపంలో ఉంటే నీకు నిత్యరాజ్యం అబ్బిందా? పైకి భక్తి గల వారిలాగే నటించకూడదు. దేవునికి స్తోత్రం. అందుకనే చూడండి, ఇంకో మాట్లాడండి. యూరియా గ్రంథం 22:21 దేవుని ప్రేమ చూసుకున్నాం మనం ఈ రోజున. నువ్వు మారవలసి ఎవరైనా సరే, నువ్వు పాపివి, ఏ కులం అగ్ర జాతి అయినా సరే, అగ్ర కులమైనా సరే, నువ్వు పాపివే కావా. నువ్వు పాపం చేస్తావా లేదా? అందుకని నీకు కూడా బోధిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, ఇర్మియా గ్రంథం 22 చదవమ్మా. అమ్మా చూసారా, నీ క్షేమ కాలములలో నీతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదేమి స్తోత్రం. నీ క్షేమంగా ఉన్నావా లేదా? ఆనాడు ఇర్మియా ప్రవక్త బోధించాడు, ఇప్పుడు కూడా ఆయన బోధిస్తున్నాడు. ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీ క్షేమ కాలంలో నీతో మాట్లాడుతుంది కానీ నేను వినని నీ వంటివి నా మాట వినకపోతే నీ బాల్యం నుండి నీకు వాడుక. బాల్యం నుండి, అందుకని నీ బాల్య దినములలో నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలట. అందుకని పిల్లలకి మనం ఏం చెప్పాలట? బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పాలి. అయ్యా, మన దేవుడు యేసయ్య, మన దేవుడు రక్షకుడు, మన దేవుడు మోక్షకుడు. మోషే గారి తల్లి నేర్పినట్టుగా నేర్పాలి. ఆయన ప్రార్థన అబద్ధం ఆడొద్దు, దొంగిలించొద్దు, ఎవరిని కొట్టొద్దు. నాయన జాగ్రత్తగా ఉండు. మన యేసయ్య ఊగోడు, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి మనం చెప్పుకుంటే, మన మందిరానికి నడిపిస్తే, నాయన నేనే ప్రార్థన పోతున్నా కానీ ఇంట్లో వచ్చి టీవీ కూర్చోచ్చు. ఇంట్లో జాగ్రత్త. వాడి ఇంట్లో టీవీ పెట్టుకొని మొత్తం అన్ని ఛానల్ కలుస్తాయి.